నమస్కారం ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఆంధ్ర స్టైల్ టేస్టీ చేపల పులుసు ఎలా ఉంటుందో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మరెందుకు ఆలస్యం, పదండి. ఒక 60 గ్రాముల చింతపండును తీసుకొని బాగా కలుపుకొని గుజ్జును తీయాలి. ఇలా తీసిన గుజ్జును పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం తీసుకున్న చేపలను, అదే కొర్రమీను, మన తెలంగాణ భాషలో మొట్టలు, బాగా కడిగి వాటిలో ఉన్న నీచు వాసన పోయే వరకు కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కల పైన కాస్తంత పసుపు, అలాగే కాస్తంత ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక గ్రిల్ ప్యాన్ పెట్టుకొని 4 ఉల్లిగడ్డలను ఇలా నలుపు రంగు వచ్చేలాగా, మరీ ఎక్కువగా మాడనీయకుండా లోపలి వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత పైన నలుపు పొట్టునంతా తీసేసి లోపలున్న భాగాన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ ఈ నలుపు పొట్టు గనుక పులుసులో వస్తే ఆ పులుసు కాస్త చేదుగా మారుతుంది. కావున ఈ నలుపు అనేది అందులో రాకుండా చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వాటిని కాస్త చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మనం ముందుగా చింతపండు జ్యూస్ తయారు చేసుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు మీకు సరిపడినంత వేసుకొని ఈ గుజ్జు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కాస్తంత దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 ఇలాచీలు, 5 లవంగాలు తీసుకొని వాటిని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులో 2 చిటికెల వాము వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ప్యాన్ వేడిగా ఉండగా గసగసాలు వేసుకుంటే మాడిపోతాయి. అందుకే స్టవ్ ఆఫ్ చేసి కాస్త వేడిగా ఉన్న ప్యాన్లోనే ఈ గసగసాలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని కాస్త చల్లార్చనివ్వాలి. ఇలా చల్లార్చిన తర్వాత దీనిని మిక్సీ పట్టేసుకొని ఇలా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత కొబ్బరి ముక్కను తీసుకొని దీనిని కూడా దూరగా వేయించుకోవాలి. ఇలా వేసుకొని చల్లార్చి దీనిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని ఇంతకుముందు మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, అందులో వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక బాండీని స్టవ్ పై పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కాస్తంత దాల్చిన చెక్క, కరివేపాకు, పుదీనా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు ఉల్లిగడ్డ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత కాస్తంత ఆయిల్ పైకి తేలుతుంది, అది మీరు కూడా గమనించవచ్చు. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో 1 లీటర్ వేడి నీటిని పోయాలి. ఇలా నీళ్లు పోసి కాస్త కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఒక 5-6 నిమిషాలు పెద్ద మంట మీద వేడి చేసుకోవాలి. చూడండి రసం ఎంత బాగా మరుగుతుందో. ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం గరిటెతో కాకుండా బాండిని పట్టుకొని కాస్త అటుగా ఇలా కదిలించాలి. అదే గనుక గరిటె పెడితే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది. కావున ముక్కలు విరిగిపోకుండా బాండిని కదుపుతూ ఇలా ముక్కలను ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో కాస్తంత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇష్టమైన కొర్రమీను చేపల పులుసు రెడీ. దీని టేస్ట్ కూడా అదిరిపోతుంది బాసు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయగలరు.